లలితా శాస్త్రానికి భాష్యం రాసిన వాళ్ళు ఎవరు ఉంటే మనం భాస్కర్ రాయల వారి పేరే చెప్తాం. మనం మొట్టమొదటిగా మనం గుర్తించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, ఈ భాస్కర్ రాయల వారు తెలుగువాడు, వెల్నాటి బ్రాహ్మణుడు. ఈయన తండ్రి గంభీర రాయలు. ఆయన బీజపూర్ ఆ నవాబు యొక్క ఆస్థానంలో మంత్రిగా ఉండేవాడు. ఆయన చాలా గొప్ప పండితుడు. ఎవరు? గంభీర రాయలు కూడా చాలా గొప్ప పండితుడు. మహాభారతాన్ని ఆయన పార్సీ భాషలోకి అనువాదం చేశాడు. అంత గొప్పవాడు. అప్పట్లో ఆయన ఈ బీజపూరు సుల్తాన్ భారతి అనే బిరుదుతో ఈ గంభీర రాయల్ని సత్కారం చేశాడు. మనకి సామాన్యంగా ఏమంటే ఇలాంటి బిరుదులు ఇవన్నీ కూడా కాలక్రమేణా ఇంటి పేర్లుగా వచ్చేసినాయి. కాలక్రమేణా ఇంటి పేరుగా వచ్చాయి. ఇప్పుడు మనకి కొంతమందిని చూస్తాం, శ్రీమాన్ అని ఉంటుంది. శ్రీమాన్ అనేది ఇంటి పేరు కాదు. వాళ్ళ పూర్వీకులకి బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడో శ్రీమాన్ అనే బిరుదు ఇచ్చారు. వాళ్ళ ఇంటి పేరులో శ్రీమాన్ అనేది కలిపి పెట్టేసుకుంటారు. అలాగే ఇక్కడ ఈ భారతి అనే బిరుదు ఈయనకి ఇచ్చారు, ఈ గంభీర రాయలకి. అది కూడా క్రమేణా వాళ్ళకి ఇంటి పేరు అయిపోయింది. భారతుల ఇంటి పేరు ఉంది వాళ్ళ రోజున. వీళ్ళు నాకు తెలిసి విజయవాడ ప్రాంతంలో ఉన్నారు. భారతుల వెంకటేశ్వర్లు గారు అని ఆయన అక్కడ ఎంఆర్ఓ చేశారు. ఆయన నాకు బాగా పరిచయస్తులు కూడా. వీళ్ళంతా కూడా భారతుల అనే దీంతో. అయితే వీళ్ళు మేము తెలంగాణ్యులము అని చెప్పుకుంటూ ఉంటారు. సరే, ఏది ఏమైనప్పటికీ ఆంధ్రుడు, ఇది మాత్రం మనం ఒప్పుకోవాలి. ఈ గంభీర రాయలు ఆయన విజయవాడకి హైదరాబాద్ నగరానికి వచ్చాడు ఒకసారి, ఏదో ఒక రాజకార్యం మీద. ఆ సమయంలో హైదరాబాద్ ప్రాంతంలోనే ఈ భాస్కర్ రాయల వారు జన్మించడం జరిగింది. భాస్కర్ రాయల వారు చాలా గొప్పవాడు. ఆయన దగ్గరలో ఉన్నటువంటి ఒక గురువు గారి దగ్గర ఆ విద్యాభ్యాసం అంతా పూర్తి చేశాడు. తర్వాత గుజరాత్ ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ ఒక శుక్ల అనేటటువంటి ఆయన దగ్గర శ్రీ విద్య చెప్పుకున్నాడు. ఆయన అందరూ కూడా నిష్ణాతుడయ్యాడు. అమ్మవారి యొక్క సాక్షాత్కారం పొందినటువంటి మహానుభావుడు. ఈయన శాస్త్రములు అన్నీ చదివాడు. చాలా గొప్ప పండితుడు, శ్రీ విద్యాపరుడు. ఆ రోజున అంటే ఆ రోజుల్లో చదువుకున్న వాళ్ళందరూ కూడా కాశీ వెళ్ళేవాళ్ళు. వాళ్ళ కాశీ పండితుడు అనే వాళ్ళకి పేరు ఉండేది. కాశీ పండితుడు అంటే చాలా గొప్ప పండితుడు అనేటువంటి పేరు ఉండేది ఆ రోజుల్లో. ఈయన కూడా కాశీకి వెళ్ళాడు. కాశీకి వెళ్ళిన తర్వాత అక్కడే కూర్చుని 16, 17 శతాబ్దాలు అంటే 1670 ప్రాంతంలో ఈయన లలితా సహస్రనామాలకి భాష్యం రాశాడు అని అంటారు. 1670 ప్రాంతాల్లో, ఖచ్చితంగా మనకి సంవత్సరం తెలియదు, ఆ ప్రాంతాల్లో. అయితే ఇక్కడ ఒక చిన్న అనుమానం వస్తుంది. లలితా సహస్రానికి భాష్యం భాస్కర్ రాయల వారే రాశారా? అంతకుముందు ఎవరూ రాయలేదా? శంకరాచార్యుడు మరి అన్నింటికీ భాష్యాలు రాశాడు కదా, లలితా శాస్త్రానికి రాయలేదా? ఇలాంటి అనుమానాలు వస్తాయి. శంకరుడు లలితా శాస్త్రానికి భాష్యం రాద్దామని ఎన్నిసార్లు ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన రాయలేకపోయాడని, అమ్మవారు ఇది నువ్వు కాదులే, దీన్ని రాసేవాడు ఇంకొకడు వస్తాడు, ఆయన రాస్తాడు, నువ్వు విష్ణు శాస్త్రానికి భాష్యం రాయి అని ఆవిడ ఆ విష్ణు శాస్త్రం పుస్తకమే ఆయన చేతికి ఇచ్చింది అని, దాంతో ఆయన విష్ణు శాస్త్రానికి భాష్యమే రాశాడు అని, అమ్మవారికి సంబంధించినటువంటి ఏవి కూడా ఆయన భాష్యం రాయలేదు అని అంటారు. కానీ ఇక్కడ ఇంకొక మాట ఏమంటే, లలితా త్రిశతి అని ఒకటి ఉంది. ఆ త్రిశతి అనే దానికి శంకర భాష్యము అనే పేరుతో ఒక భాష్యం ఉంది. మరి ఇప్పుడు ఆ శంకరుడు ఎవరు? లలితా త్రిశతికి భాష్యం రాసినటువంటి శంకరుడు ఎవరు? ఆదిశంకరుడే రాశాడా, లేకపోతే ఇంకొకళ్ళు ఎవరైనా సరే శంకరుడు అనే పేరుతో రాశారా అనే విషయం మనకు తెలియదు. ఎందుకనంటే శంకరుడి తర్వాత
ఈ శంకర పీఠాలన్నీ కూడా చిత్రామ్నాయ పీఠాలన్నీ కూడా వచ్చేసినాయి కదా. ఈ చిత్రామ్నాయ పీఠాల్లో అందరి పేర్లు శంకరాచార్యులే. కాబట్టి ఎవరైనా రాసి ఉంటారా అది మొత్తం తెలియదు. మొత్తాన్ని లలిత త్రిస్థితికి మాత్రం శంకరుడి పేరుతోనే భాష్యం అనేది ఉంటుంది. ఇక లలితాశాస్త్రం దగ్గరికి వస్తే భాస్కర్ రాయల వారే మొట్టమొదటి వాడా, అంతకుముందు ఎవరైనా భాష్యం రాశారా? ఎవరు భాష్యం రాయలేదు అనే మాటే మనకి చెప్పేయటం జరుగుతుంది. కానీ భాస్కర్ రాయల వారే చెప్తారు, నాకన్నా ముందు ఒక వ్యక్తి, ఒక పండితుడు ఎవరో, ఆయన పేరు తెలియదు, ఒక పండితుడు ఎవరో ఈ లలితా సహస్రనామాలకి భాష్యం రాశాడు అని ఆయనే రాశారు. అయితే మరి ఆయన రాసినటువంటి భాష్యం అనేది సమగ్రమైనటువంటి భాష్యం కాదు, ఆయన పూర్తిగా పండితుడు కాదు, ఆయన రాసిన దాంట్లో కొన్ని తప్పులు కూడా దొర్లినాయి, అందుకని నేను అవన్నీ సరి చేసి మళ్ళీ రాస్తున్నాను అని చెప్పి ఆయన భాష్యం రాయటం జరిగింది. ఈ మాట ఎక్కడ చెప్పాడు అంటే లలితా శాస్త్రంలో 14వ నామం ఉంది చూడండి, కురువింద మణిశ్రేణి కణత్ కోటీర మండిత అనేది నామం ఉంది, 14వ నామం. ఈ 14వ నామంలో భాస్కర్ రాయల వారు భాష్యం రాస్తూ అక్కడ రాస్తారు, ఆ గతంలో రాసినటువంటి పండితుడు రాసిన అర్థాన్ని అక్కడ వివరించారు. కురువింద మణిశ్రేణి అంటే కురువిందము అమ్మవారి యొక్క ఈ కిరీటం పెట్టుకున్నప్పుడు ఆ కిరీటం ఎలా ప్రకాశిస్తూ ఉన్నది అంటే ఆయన రాశాయట. ఆ పూర్వకాలంలో ఉన్నటువంటి ముందు పండితుడు కురువిందములు మణులు ఈ రెండింటి యొక్క కాంతులతోనూ ఆ కిరీటం మిరిమిట్లు గొరుపుతున్నది అని రాశాయట. దాని కింద భాస్కర్ రాయల వారు భాష్యం రాశారు, కురువిందములు అన్నా మణులు అన్నా రెండు ఒకటేను, ఆయనకి రత్నశాస్త్రము అనేది తెలియదు. ఎవరు ఆ ముందు రాసినటువంటి పండితుడికి రత్నశాస్త్రము అనేది తెలియదు, అందుకని ఆయన రెండు వేరనుకున్నాడు. అలా కాదు, కురువిందములు మణులు రెండు ఒకటేను అని చెప్పి ఈయన అక్కడ ఉటంకించడం జరిగింది. అక్కడ ఒక్కతోటే రాశారు ఆయన. దానివల్ల మనకి తెలుస్తుంది భాస్కర్ రాయల వారి ముందు కూడా ఎవరో ఒక పండితుడు భాష్యం రాయటానికి ప్రయత్నం చేశాడు, ఆయన రాశాడు, సమగ్రమైనటువంటిది కాదు, దాన్ని మళ్ళీ సరిదిద్ది భాస్కర్ రాయల వారు భాష్యం రాశారు అన్నారు. ఈ భాస్కర్ రాయల వారు కాశీలో కూర్చుని భాష్యం రాశారు. కాశీలో అంతా పండితులే ఉంటారు అని చెప్పుకున్నాం కదా, దేశంలో ఉన్న పండితులంతా కాశీలోనే ఉండేవాళ్ళు. మిగిలినటువంటి పండితులు ఎవరు కూడా భాస్కర్ రాయల వారిని ఒప్పుకోవాల. ఈ సహజంగా జరిగేది. ఎందుకనంటే యాచకో యాచకస్య శత్రువు. అంతే, ఒక అడుక్కునేవాడు రెండో అడుక్కునేవాడికి, ఇద్దరు అడుక్కునేవాడికి పడదు. ఎందుకనంటే ఇద్దరికి ఒకళ్ళే బియ్యం పెట్టేది, అందుకని వాళ్ళలో ఒకళ్ళకి పడదు. సో ఇప్పుడు ఈ పండితులు వీళ్ళందరూ కూడా ఒకటైపోయి భాస్కర్ రాయల వారు ఈ భాష్యం రాశారు కాబట్టి ఆయన మీద శత్రుత్వం పెంచుకున్నారు. ఏమైనా సరే ఈ భాస్కర్ రాయల వారిని ఎలాగో ఒకలా ఆయన్ని మనం తెగమగ పెట్టాలి, ఇబ్బంది పెట్టాలి, నువ్వు రాసినటువంటి భాష్యం సమగ్రమైన భాష్యం కాదు అని మనం ఆయన చెప్పాలి, ఇట్లా అనుకున్నారు. అనుకున్నటువంటి వాళ్ళే వీళ్ళంతా ఏం చేశారంటే ఒక చిన్న వ్యక్తిని, వయసులో కొంచెం చిన్నగా ఉన్నటువంటి ఒక పండితుని పిలిచారు. అరే నాన్న, నువ్వు వెళ్ళి భాస్కర్ రాయల వారిని ఒక నామానికి అర్థం అడగవయ్యా అన్నారు. ఏమిటా నామం? మహాచతుష్షష్టి కోటి యోగిని గణసేవిత అనేది ఒక నామం ఉంది, ఆ నామానికి అర్థం ఏంటో చెప్పని అడుగు అన్నారు. సరే, ఈ పండితుడు, ఈ పిల్లవాడు భాస్కర్ రాయల వారి ఇంటికి వెళ్ళాడు. ఆయన దేవతార్చన చేసుకుంటున్నాడు. నమస్కారం పెట్టాడు. అయ్యా, నాకు మహాచతుష్షష్టి కోటి యోగిని గణసేవిత అనే ఈ నామానికి అర్థం కావాలి అని అడిగాడు. ఆయనకి అర్థమైంది, భాస్కర్ రాయల వారికి అర్థమైంది, ఇది తనకి పెడుతున్నటువంటి పరీక్ష అనే విషయం పూర్తిగా అర్థమైంది. అలా అర్థమయ్యి ఈయన వెంటనే సరేనయ్యా, ఇవాళ నువ్వు ఒక్కడికి కాదు, ఇప్పుడు నేను దేవతార్చనలో ఉన్నాను కదా, సాయంత్రం నేను గంగానది తీరానికి వస్తాను, ఆ సమయంలో
ఈ అనుమానం ఉన్నటువంటి పండితులందరినీ కూడా అక్కడికి రమ్మను, సమావేశం కమ్మను, సభాముఖంగా నేను అందరికీ తెలియజేస్తాను అంటాడు భాస్కర్ రాయల వారు. సరేను అన్నారు. ఇతను వెళ్ళిపోయాడు, పిల్లవాడు వెళ్ళిపోయాడు. ఆ రోజుల్లో కుంకుమానంద స్వామి అని ఒక మహాజ్ఞాని ఉండేవాడు. ఈ పండితులంతా ముందు ఆ కుంకుమానంద స్వామి దగ్గరికి వెళ్ళారు. స్వామి, మేము భాస్కర్ రాయల్ని పరీక్షించాలని అనుకుంటున్నాము అన్నారు. ఆ కుంకుమానందుడు అంటాడు, ఎందుకే మీకు ఆయనతోనూ వద్దు అంటాడు. కాదు, మేము పరీక్షిస్తాము అని ఆయన మాట వినకుండా వీళ్ళు వచ్చేసారు. సరే, వీళ్ళు అనుకున్నట్టుగా సాయంత్రం పూట గంగానది తీరంలో వీళ్ళంతా కూడా సమావేశమయ్యారు. భాస్కర్ రాయల వారు రాలా. సమయం దాటుతోంది, భాస్కర్ రాయల వారు రాలా. వీళ్ళంతా తలో మాట మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా ఆయన రాడు, దానికి అర్థం చెప్పలేడు, ఆయన పారిపోయాడు, ఇలా మాట్లాడుతున్నారు. ఆ నామానికి అర్థం చెప్పలేకపోయాడు అని అంటానికి కారణం ఏమిటి అంటే, మహాచతుష్షష్టి కోటి యోగిని గణసేవిత, 576 కోట్ల మంది యోగిని దేవతల చేత సేవించబడేటటువంటిది. అది ఆ మాటకు అర్థం. దీనికి ఇప్పుడు వివరణ చెప్పాలి అంటే, 576 కోట్ల మంది యోగిని దేవతలు ఎవరు, వాళ్ళ పేర్లు ఏమిటి, వాళ్ళ రూపం ఏమిటి, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ వాహనాలు ఏమిటి, వాళ్ళ ఆయుధాలు ఏమిటి, శరీరం ఏ రంగులో ఉంటుంది, ఇవన్నీ విషయాలు చెప్పాలి. 576 కోట్ల మందికి చెప్పాలి. ఇవన్నీ సామాన్యమైనటువంటి విషయం కాదు ఇది. అందుకని ఆయన ఇంకా రాడు అనుకున్నారు. కానీ భాస్కర్ రాయల వారు వచ్చాడు. అందరికీ నమస్కారం పెట్టాడు. ఒక చెట్టు కింద ఒక రాయి ఉంటే ఆ రాతి మీద కూర్చున్నాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఎదురుకుండా కూర్చున్నారు, ఈ పండితులంతా కూడా. ఇప్పుడు సభలో ఒక పండితుడు లేచి ఆయన అడిగాడు, స్వామి, మహాచతుష్షష్టి కోటి యోగిని గణసేవిత, ఈ నామానికి మీరు అర్థం చెప్పండి అన్నాడు. గంభీరంగా విన్నాడు ఈ భాస్కర్ రాయల వారు. ఏమనలేదు. మీరందరూ కూడా కళ్ళు మూసుకోండి అన్నాడు. మీరందరూ మీ కళ్ళు మూసుకోండి, ఇప్పుడు నేను చెప్తాను వినండి అన్నాడు. వాడు కళ్ళు మూసుకున్నారు. ఒక్కసారిగా వినిపిస్తూ ఉన్నాయి, నా పేరు ఫలానా యోగిని, నేను ఈ రంగులో ఈ వర్ణంలో ఉంటాను, నాకు ఇన్ని చేతులు ఉన్నాయి, ఈ చేతులు ఈ ఆయుధాలు ఉన్నాయి, నా వాహనం ఇది. ఇలా ఒకేసారి 576 కోట్ల గొంతుకలతో వాళ్ళ యొక్క వర్ణన అనేది పూర్తిగా ఇవ్వబడుతోంది. ఆశ్చర్యపోయారు వీళ్ళు. ఏంటి ఈ నాయన మిమిక్రీ చేస్తున్నాడా, ఇన్ని గొంతుకలతో ఎట్లా మాట్లాడుతున్నాడు, అది ఎలా సాధ్యం అసలు? కాదు, ఏదో జరుగుతోంది. ఏం జరిగిందో వీళ్ళకి అర్థం కాల. అక్కడి నుంచి వాళ్ళంతా కూడా ఏం మాట్లాడలేదు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఇప్పుడు ఆ కుంకుమానంద స్వామి దగ్గరికి వెళ్ళారు. ఆయన నమస్కారం చేసి ఇలా జరిగింది అన్నారు. జరిగిన విషయం అంతా చెప్పారు. ఆయన నవ్వేశాడు. స్వామి, ఇప్పుడు మాకు అనుమానం, ఇదంతా అసలు ఎలా జరిగింది, ఇన్ని గొంతులతో భాస్కర్ రాయలు ఎట్లా మాట్లాడాడు, ఇది జరిగే విషయం కాదు కదా, మీరు మాకు వివరించండి అని అడిగారు. అప్పుడు ఈ కుంకుమానంద స్వామి అంటాడు, తన కమండలంలో ఉన్నటువంటి నీళ్లు వాళ్ళందరికీ చేతుల్లో పోసి చేతులు ఒక్కసారి తడి చేసుకుని మీ కళ్ళు తుడుచుకోండి అన్నాడు. ఇలా వాళ్ళు కళ్ళు తుడుచుకున్నారు ఆ నీళ్లతో. కళ్ళు తుడుచుకుని ఇప్పుడు కళ్ళు మూసుకుని ఒక్కసారి మీరు గంగానది దగ్గర మీరు ఉన్నటువంటి సీను అది ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి అన్నాడు. వాళ్ళంతా ఆ గంగానది దగ్గర ఎక్కడైతే ఎలా అయితే కూర్చొని ఉన్నారో అటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు. భావన అలా వెళ్ళిపోయి చూస్తున్నారు. ఇప్పుడు ఒక చిన్న పండితుడు లేచి, అయ్యా, నాకు ఈ నామానికి అర్థం చెప్పండి అని అడిగాడు. వాడు చూస్తున్నారు, జరిగిందంతా కూడా సినిమా రీలల్లే కనిపిస్తుంది. ఇప్పుడు భాస్కర్ రాయల వారు వాళ్ళందరినీ కళ్ళు మూసుకోమన్నారు. వీళ్ళంతా కళ్ళు మూసుకున్నారు. అప్పుడు ఏం జరుగుతోంది, గంగానది పైన ఆకాశంలో
576 కోట్ల మంది యోగిని దేవతలు వాళ్ళ వాళ్ళ వాహనాల మీద వచ్చి అలా ఆగారు. వాళ్ళు నుంచుని ఉన్నారు అక్కడ. వాళ్ళు చెప్తున్నారు, నా పేరు ఫలానా యోగిని, నేను ఫలానా రంగులో ఉంటాను, ఇది నా వాహనం, ఇవి నా ఆయుధాలు అని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్నవన్నీ అక్కడ కనిపిస్తున్నాయి. వాళ్ళు నా వాహనం ఏదని చెప్తున్నారో ఆ వాహనం అక్కడ కనిపిస్తోంది. ఆ వాహనం మీద ఆ యోగిని దేవత కూర్చొని ఉన్నది. చాలా ఆశ్చర్యపోయారు. ఏం జరుగుతోంది, అసలు భాస్కర్ రాయల వారు ఎలా ఉన్నాడు అని ఆయన వైపు తిరిగారు. ఆయన అలా కూర్చొని ఉన్నాడు. ఆయన కుడి భుజం మీద అమ్మవారు కూర్చొని ఉన్నదట. ఎడమ భుజం మీద శ్యామల, మంత్రిని అయినటువంటి శ్యామలాదేవి కూర్చొని ఉండట. వీళ్ళు అడిగినటువంటి ఈ ప్రశ్నలన్నింటికి వాళ్ళు సమాధానం చెప్తున్నారు. అంటే సాక్షాత్తు అమ్మవారే సమాధానం చెప్తోంది. అది చూసినటువంటి ఈ పండితులంతా తట్టుకోలేకపోయారు. వెంటనే భాస్కర్ రాయల వారి ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయి ఆయన 2 పాదాలు పట్టుకుని, మేము పొరపాటు చేశాము, క్షమించండి అని ఆయన ప్రార్థించారు. అలా ప్రార్థించడమే కాదు, వాళ్ళు అప్పుడు మాట ఇస్తారు, ఈ క్షణం నుంచి లలితా శాస్త్రానికి భాష్యము అని అంటే భాస్కర్ రాయల వారు రాసిందే భాష్యము, ఇంకో భాష్యం లేదు. ప్రామాణికమైనటువంటి భాష్యము అంటే భాస్కర్ రాయల వారు రాసినటువంటిదే అని మేమంతా కూడా కాశీ పండితులు అందరూ కూడా మేము ఒప్పుకుంటున్నాము అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకుంటారు. ఈ రకంగా మనకి లలితా శాస్త్రానికి రాసినటువంటి భాష్యము ఉత్తమోత్తమైనటువంటి భాష్యం భాస్కర్ రాయల వారు రాసినటువంటిది. ఆయన మన ఆంధ్రుడు, ఆయన తెలుగువాడు కావటం మనకి మహదానందకరమైనటువంటి విషయం. అంతేకాదు ఇంకోటి కూడా ఉంది. శ్రీ విద్యలో ఇంకొక ఉత్తమమైనటువంటి గ్రంథం ఉంది, సౌందర్యలహరి. సౌందర్యలహరికి భాష్యం రాసినటువంటి వాడు అప్పటి వరకు 36 రకాలైన భాష్యాలు రాశారు. లొల్లా లక్ష్మీధరుడు ఆయన 37వ భాష్యం రాశాడు సౌందర్యలహరికి. ఆ 37వ భాష్యం రాసిన లొల్లా లక్ష్మీధరుడు కూడా మనవాడే, తెలుగువాడు, లొల్లావారు. వీళ్ళు హరితస గోత్రీకులు. ఈయనేమో ఎవరు, భాస్కర్ రాయల వారు విశ్వామిత్ర గోత్రీకుడు. వీళ్ళు హరితస గోత్రీకులు. కృష్ణా తీరంలో నేను నివసించాను అని ఆయన పుస్తకాల్లో రాసుకున్నాడు, కృష్ణా తీరవాసిని అని. మాకు విజయవాడలో వచ్చి లొల్లావారు వాళ్ళు ఉన్నారు, ఇవాళకి కూడా ఉన్నారు, లొల్లావారు ఉన్నారు, వాళ్ళ యొక్క వంశీకులు. కాబట్టి ఈ స్త్రీ విద్యలో ప్రముఖమైనటువంటి ఈ 2 గ్రంథాలు కూడా రాసినటువంటి వాళ్ళు మన తెలుగు వాళ్ళే కావటం అనేది మనం చాలా ఆనందించదగినటువంటి విషయం. ఇక భాస్కర్ రాయల వారి యొక్క గొప్పతనాన్ని కనుక మనం చెప్పాలి అన్నట్లయితే, ఆయన దేవతను సిద్ధించుకున్నటువంటి వాడు అనే విషయం మనకి ఇందాకే తెలిసిపోయింది కదా. మహారాష్ట్ర శివాజీ సైన్యం, ఆ శివాజీ సేనాధిపతి, శివాజీ యొక్క సేనాధిపతి ఉండేవాడు చంద్రసేన జావేద్. ఆయనకి పిల్లలు లేరు. ఆయన పిల్లలు కావాలి అంటే ఈయన అడిగాడు. అప్పుడు భాస్కర్ రాయల వారి దగ్గరికి వస్తాడైనా, నాకు సంతానం కావాలి అని. సరే నీకు మగ పిల్లవాడు పుడతాడులే పో అన్నాడు. కాలక్రమేణా ఆవిడ గర్భవతి అయింది. అయిన తర్వాత మనిషి యొక్క చపల చిత్తం చూడండి. ఈయన ఎక్కడో తిరుగుతున్నాడు, భాస్కర్ రాయల వారు దేశాటం చేస్తున్నాడు. ఆ సమయంలో ఈయన శిష్యుడు ఒకడు ఉన్నాడు. ఆయన ఈయన దగ్గర మంత్రం చెప్పుకున్నాడు, వాగ్దేవత మంత్రం చెప్పుకున్నాడు. మంత్రసిద్ధి అయిందంటే వాక్సిద్ధి వచ్చింది ఆయనకి. ఆయన ఏమంటే అది జరుగుతుంది. అప్పుడు ఆయన ఆ ప్రాంతాల్లోకి వచ్చాడు. వచ్చినప్పుడు ఈ చంద్రసేన జావేదు ఆయన్ని కలిశాడు. అయ్యా, నా భార్య గర్భవతిగా ఉన్నది, ఏ పిల్ల పుడుతుందో చెప్పండి నేను అడిగాడు. వాడు గురువుగారు చెప్పాడు కదా మా పిల్లవాడు పుడతాడు అని. నోరు మూసుకొని ఊరుకోవచ్చు కదా, ఊరుకోలే. వెంటనే ఈయన ఆడపిల్ల పుడుతుంది అన్నాడు. అనేప్పటికీ ఈయన కంగారు పడిపోయాడు. ఇప్పుడు ఈ చంద్రసేనుడు, అదేంటి
మా గురువు గారు మగపిల్లవాడు పుడతాడని చెప్పారు కదా, నువ్వు ఆడపిల్ల అంటావేంటి, ఎట్లాగా అన్నాడు. మీ గురువు గారు ఎవరయ్యా అన్నాడు. భాస్కర్ రాయల వారు. ఆయన చాలా కోపం వచ్చేస్తుంది. అరే దుర్మార్గుడు, భాస్కర్ రాయల వారే మా గురువు గారు కూడా రా, మరి ఆయన్ని తీసుకొచ్చి నువ్వు ఇట్లా చేసావు, నువ్వు నాతో తప్పు మాట పలికిచ్చావు, నీకు అటు ఇటు కానటువంటి వాడు షండుడైనటువంటి వాడు పుడతాడు పో అని చెప్పి శాపం పెట్టి వెళ్ళిపోతాడు. అప్పుడు మళ్ళీ తిరిగి ఆయన్ని పట్టుకున్నారు. భాస్కర్ రాయల వారిని పట్టుకుంటాడు ఆ చంద్రసేన జవేదు. పట్టుకుని ఇలా నాకు షండుడైనటువంటి కొడుకు పుట్టాడు, వాడిని మళ్ళీ పురుషుడుగా తయారు చేయవలసింది అని అంటే, అప్పుడు ఆయన సూర్యోపాసన చేసి ఆ కుమారుణ్ణి, సేనాధిపతి యొక్క కుమారుడిని మళ్ళీ ఆయన్ని పురుషుడిగా చేస్తాడు. నపుంసకత్వాన్ని పోగొట్టి వాడి పుంసత్వాన్ని ప్రసాదిస్తాడు. ఆ సమయంలోనే ఆయన తృత్య భాస్కరము అనే పుస్తకాన్ని రాశాడు. తృత్యము అంటే అక్కడ 3 మంత్రాలు. ఆయన ఒక మహర్షి. ఆయనకి లెప్రసీ, కుష్టి వ్యాధి ఉండేది ఆ రోజుల్లో. ఈ వేద మంత్రాలు 3 మంత్రాలు చదువు ఆయన దర్శించాడు. ఆ మంత్రాలు పఠించి దానివల్ల ఆయనకు ఉన్నటువంటి ఆ రోగాన్ని పోగొట్టుకున్నాడు ఆయన. కాబట్టి ఆ 3 మంత్రాలే తీసుకుని దాని తృత్య భాస్కరము అనే పేరుతో ఆయన సూర్యోపాసన, ఆరోగ్యం కోసం ఆదిత్యోపాసన అని ఒక గ్రంథం రాశాడు అన్నమాట భాస్కర్ రాయల వారు. ఆయన చాలా గొప్పవాడు, సామాన్యమైనటువంటి వాడు కాదు. ఈ చంద్రసేన జావేదు ఆయన పురుషుడుగా చేసేందుకు ఆయన అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద అగ్రహారాన్ని ఆయనకి ఇచ్చేసాడు. ఆ అగ్రహారం కాస్త ఈయన దానం ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంటే ఆయనకి ఇవేం అవసరం లేదు. ఆయన చాలా గొప్పవాడు. ఆయన రాసినటువంటిదే ఇవాళ మనకి భాష్యం. ఎంతమంది మేము లలితా శాస్త్రానికి భాష్యం రాసాము అని చెప్పుకున్నా దానికి కాపీ. దాని పేరే సౌభాగ్య భాస్కరము. మనకు తెలియనటువంటి అనేకమైనటువంటి విషయాలు మనకి ఇవాళ తెలుస్తున్నాయి అంటే భాస్కర్ రాయల వారు రాసినటువంటి సౌభాగ్య భాస్కరం. అదే ఆధారం అందరికీ కూడా, అందరికీ అదే ఆధారం. కొంతమంది అయితే దాన్ని యథాతథంగా తెలుగులోకి అనువాదం చేసి దాన్ని వేసేస్తారు. అలా కాకుండా ఇంకా కొంతమంది అయితే ఎవరో ఒకళ్ళిద్దరు నాబట్టి వాళ్ళు, నేను రాశాను లలితాశాస్త్రం భాష్యం, కానీ నాకు ఆధారం ఏమిటి అంటే భాస్కర్ రాయల వారు ఇచ్చినటువంటి పుస్తకమే, వారి సౌభాగ్య భాస్కరమే. కాకపోతే యథాతథం మాత్రం కాదు. దానికి ఇంకా అనేకమైన విషయాలు జోడించి నేను ఈ పుస్తకం రాసుకోవటం అనేది జరిగింది. కాబట్టి ఇవాళ మనకి శ్రీ విద్యలో ఉన్నటువంటి రహస్యాలన్నీ మనం తెలుసుకోగలుగుతున్నాము అంటే భాస్కర్ రాయల వారు ఈ లలితా శాస్త్రానికి భాష్యాలు రాయటమే. అటువంటి మహానుభావుడికి మనం నమస్కారం చేసి అప్పుడు ఈ లలితా శాస్త్రనామ భాష్యం దాన్ని ప్రారంభం చేద్దాం.